విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ పంచాయతీ అమరావతికి చేరింది. కొందరు ప్రజాప్రతినిధులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, ఈ విషయంలో అసలు ఏం చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు విచారణ అధికారులు. సాగర తీరంలో మత్తు కెరటాల కేసులో అక్షయ్ వర్మ, డాక్టర్ కృష్ణ చైతన్య వర్మ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. రఘు, గౌతమ్, ఓ యువతి కూడా ఈ కేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురిని తప్పించడానికి కొందరు నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంలోనే పంచాయతీ అమరావతికి చేరింది. ఇప్పుడు విశాఖ డ్రగ్స్ కేసు పంచాయతీ ఇప్పుడు పోలీసుల దగ్గర నుండి చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, కొంతమంది ప్రజాప్రతినిధులు ఇటు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా పోలీసులు స్వయంగా వెళ్లి సీఎంకి ఫిర్యాదు చేయడం అసలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? విశాఖకు సంబంధించి డ్రగ్ కేసులో కీలకంగా ఇప్పటికే వైసీపీ నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు. ముఖ్యంగా విశాఖ డ్రగ్ కేసులో అటు థామస్, సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి థామస్, తర్వాత అక్షయ్ వర్మ, కృష్ణ చైతన్య వర్మ, వీళ్ళ ముగ్గురు పేర్లు మాత్రమే బయట పెట్టారు. కానీ దీని వెనక అటు రఘు, అదేవిధంగా గౌతమ్, వీళ్ళిద్దరితో పాటు ఒక యువతి కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని తప్పించారు అనేది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా అయితే యువతికి సంబంధించి అయితే ప్రస్తావించలేదు. కాకపోతే దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు అటు వెలగపూడి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీ భరత్, వీళ్ళు ఈ కేసుని తారుమారు చేసి వీళ్ళందరినీ కూడా బయటపడేలాగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటిది మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పంచాయతీ విశాఖ అటు సిపి కార్యాలయం నుంచి నేరుగా అమరావతికి చేరినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇక్కడ విశాఖలో కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అటు రఘు, అదేవిధంగా కోనేరు రఘు, అదేవిధంగా గౌతమ్తో పాటు ఒక యువత కూడా ఈ కేసులో ఉంది. వీళ్ళ ముగ్గురిని తప్పించడం కోసమే ముఖ్యంగా చూస్తే తీవ్రమైనటువంటి ఒత్తిడి పోలీసుల మీద ప్రజాప్రతినిధులు తీసుకొచ్చారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ప్రజాప్రతినిధుల ఒత్తిడిని తట్టుకోలేనటువంటి పోలీసులు కూడా సీఎంఓకి నేరుగా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇది మొత్తం అమరావతికి మారినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అసలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని తెలియాల్సిందే. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతము అటు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విశాఖ డ్రగ్ కేసుకు సంబంధించినటువంటి పంచాయతీని మొత్తం అంతా కూడా దీని మీద చర్చించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా విశాఖ బ్రాండ్ అనేది ఎక్కడా చెడిపోకుండా ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో అటు గంజాయికి అడ్డాగా మారిందంటూ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలోనే తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇతర సంబంధించి ఏవీ లేకుండా చేస్తామని హామీలు ఇచ్చినటువంటిది అయితే ఉంది. అటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఈగల్ టీంని ఏర్పాటు చేసి అటు డ్రగ్స్ అదేవిధంగా గంజాయి నియంత్రించడానికి పక్క ప్లానింగ్తో ముందుకెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 25 గ్రాములు 10 నుంచి 15 లక్షలు వాల్యూ చేసే కొకైన్ అయితే అటు సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి థామస్ అమ్ముతూ ఉండగా పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే థామస్ని, అక్షయ్ వర్మ, అదేవిధంగా కృష్ణ చైతన్య వర్మ, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ని ఇప్పటికే ల్యాబ్కు పంపించారు. ల్యాబ్కు పంపించి దాదాపుగా ఇప్పుడు 10 రోజులు గడుస్తుంది. ఈ 10 రోజుల సమయంలో కూడా ల్యాబ్ నుంచి ఏ విధమైనటువంటి రిపోర్ట్స్ రాలేదు. అసలు ఆ కాల్ హిస్టరీకి సంబంధించి ఎవరెవరితో మాట్లాడారు, దాంట్లో ఎంతమంది ఉన్నారనే హిస్టరీని కూడా ఇప్పటివరకు బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు. పోలీసులు కానీ అటు విశాఖ సిపి కానీ కేసులో చాలా సీరియస్గా ఉన్నామని చెప్తూనే ఈ కాల్ హిస్టరీని మేము బయటికి తీస్తున్నాం. ఇప్పటికే ఆ మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి మెసేజ్లు మొత్తం అన్నింటినీ కూడా డిలీట్ చేశారు. దీంతో పాటు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారో మాట్లాడినటువంటి నెంబర్స్ను కూడా డిలీట్ చేశారు. మొత్తం రికవరీ చేస్తే దీంట్లో చాలామంది ఆ వ్యక్తుల పేర్లు, ముఖ్యంగా చూస్తే అటు రాజకీయ నాయకులు, డాక్టర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు, కొంతమందికి బడాబాబులు వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి వారసుల పేర్లు కూడా బయటపడతాయని సూత్రప్రాయంగా చెప్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు 10 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి రికవరీ రాకపోవడం పలు అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు ఢిల్లీకి 2 టీంలు అయితే వెళ్ళాయి. దాదాపుగా 10 రోజులు అయింది. ఈ 10 రోజుల సమయంలో కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి టీమ్స్ అక్కడ కీలకంగా అంటే అక్షయ్ వర్మ ఇచ్చినటువంటి సమాచారంతో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తాం. దీని ద్వారా మరికొంత
మరికొంతమంది పేర్లు బయటపడే అవకాశం ఉందని విశాఖ సిపి శంకరప్రత బాగ్జీ స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికీ ఢిల్లీ వెళ్ళినటువంటి 2 బృందాలు వాళ్ళని క్యాచ్ చేసినట్టు కానీ వాళ్ళని తీసుకొచ్చినట్లు కానీ ఏ విధమైనటువంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విశాఖలో జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. అటు పోలీసుల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి కేసుని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా అటు రెండు మొబైల్ అక్షయ్ వర్మ అదేవిధంగా డాక్టర్ కృష్ణ చైతన్య వర్మలకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ రెండింటిని రికవరీ చేసి ఒకవేళ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చినా కూడా అందులో ఎవరెవరికి సంబంధించినటువంటి మెసేజ్లు ఉన్నాయి, ఎవరితో చాటింగ్ చేశారు, ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడారనే వివరాలున్నా దాన్ని బయట పెట్టట్లేదు. ఎందుకంటే పోలీసుల మీద ఉన్నటువంటి ఒత్తిడి నేపథ్యంలో అటు విశాఖ పోలీసులు కూడా రాజకీయ నాయకులు కాదని ముందుకు ఏది చేసే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలోనే నేరుగానే సీఎంఓకి విశాఖ సంబంధించినటువంటి పోలీసులు ఫిర్యాదు చేసినట్లుగా మనకైతే సమాచారం అవుతుంది. ఎందుకంటే సీఎం దృష్టికి తీసుకెళ్తే కొంత ఒత్తిడి తగ్గుతుంది అనేది వీళ్ళ వైపు ఉన్నటువంటిది. ఇది బహిర్గతం. ఎందుకంటే 25 గ్రాములకు సంబంధించినటువంటి ఆ కొకైన్ ఈ మధ్యకాలంలో గడిచినటువంటి 2-3 సంవత్సరాల్లో కాలంలో విశాఖలో ఎక్కడా కూడా ఈ కొకైన్ అనేది ఇతర డ్రగ్స్ అనేవి లేదు, కేవలం గంజాయి మాత్రమే సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొకైన్ దొరికినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూస్తే కొంతమంది అటు వైసీపీ కావచ్చు, అదేవిధంగా వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, విశాఖని ఇప్పుడు ఆ డ్రగ్స్గా బ్రాండ్గా మారుస్తున్నారంటూ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలోనే అది ఆ మచ్చ పడకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ కేసుని కీలకంగా దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ ప్రస్తుతం విశాఖ నుంచి ఈ కేసు అటు సీఎంఓకి చేరడం, సీఎం దృష్టికి వెళ్ళిందనే సమాచారం అయితే అందుతుంది. సీఎం వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ కేసు మీద కీలకమైనటువంటి చర్చ జరిపి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు డ్రగ్స్కి సంబంధించి ప్రజాప్రతినిధుల మాటను కూడా పెడచెవిని పెట్టి ఇది దర్యాప్తు చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడో సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి థామస్ ఢిల్లీ రావడం, ఢిల్లీ నుంచి నేరుగా వైజాగ్ వచ్చి ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి ఈ డ్రగ్స్ని అమ్మినటువంటి పరిస్థితి అయితే ఉంది. అతనికి థామస్కి కీలకమైనటువంటి వ్యక్తిగా అక్షయ్ వర్మ వ్యవహరించాడు. అక్షయ్ వర్మ దగ్గర నుంచి డాక్టర్ కృష్ణ చైతన్య డ్రగ్స్ కొనుగోలు చేసి తానే వాడానని 65,000 రూపాయలు చెల్లించానని కూడా స్వయంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు తప్పించబడ్డారు అని ప్రచారం జరుగుతున్నటువంటి రఘు కానీ గౌతమ్ కానీ మరొక యువత కానీ అసలు వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు, ఇప్పటి వరకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని అనేది మాత్రం అంతు చెక్కినటువంటి ప్రశ్న. ఈ విషయంలో ఖచ్చితంగా ఈ కాల్ రికార్డ్స్ కనుక బయటకు వస్తే గౌతమ్ అదేవిధంగా రఘు ఆ యువతితో పాటు ఇంకా మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎందుకు పోలీసులు ల్యాబ్కు పంపించినటువంటి మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి డేటాను రికవరీ చేసినా ఎందుకు బయట పెట్టట్లేదు? ఒకవేళ రికవరీ చేయడానికి ఇన్ని రోజుల సమయం తీసుకుంటుందా? ఇతర సాధారణమైనటువంటి కేసుల విషయంలోనే చాలా స్పీడ్గా రెస్పాండ్ అవుతున్నటువంటి విశాఖ పోలీసులు ఎక్కడో విదేశాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళని కూడా వెనక్కి రప్పిస్తున్నటువంటి విశాఖ పోలీసులకి ఇది వాళ్ళకి సంబంధించినటువంటి సొంత పోలీస్ ల్యాబ్లో నుంచి రికవరీ చేసినటువంటి డేటాను తీసుకోవడం చాలా సింపుల్ అయింది. అయితే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు కూడా ముందడుగు వేయకుండా తమ మీద ఒత్తిడి తగ్గించుకోవడానికి అటు సీఎం చంద్రబాబు దృష్టికి అయితే ఈ కేసును తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఈ సీఎం చంద్రబాబుకి ఇది ఫిర్యాదు చేసే సమయానికి అటు ఢిల్లీకి సంబంధించి పూర్తిగా పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీని మీద అయితే చర్చించి పోలీసులతో చర్చించే అవకాశం అయితే ఉంది. కానీ ప్రభుత్వం కూడా ఒక విధంగా అటు రాజకీయ నాయకుల ప్రమేయం ఏదున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ పక్కన తప్పుకోవాలి, ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలనేది ప్రస్తుతం అయితే పోలీసులకు అందినటువంటి సమాచారం. దీని ప్రకారం అయితే పోలీసులు ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థాంక్యూ రాజు.